అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జనకు దిగాడు. కొత్తపట్నం మండలం గమండ్లపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బలగాని వెంకటేశ్వర్లు. షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ పోలీస్, రెవెన్యూ శాఖలను తన గుప్పెట్లో పెట్టుకుని ఇసుక దందా చేస్తున్నాడు. మండలంలోని ఈతముక్కల, మడనూరు, రాజుపాలెం గ్రామాల నుండి ఇష్టారాజ్యంగా రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాడు. కొత్తపట్నం గ్రామ ప్రజలు ఏకమై బలగాని వెంకటేశ్వర్లు ఇసుక దోపిడీ అడ్డుకట్ట వేసేందుకు అక్రమ ఇసుక తరలిస్తున్న టిప్పర్లను అనేక మార్లు పట్టుకుని కొత్తపట్నం పోలీసులకు అప్పగిస్తున్న కేసులు నమోదు చేయకుండా, కనీస చర్యలు తీసుకోకుండా వదిలేస్తుండటంతో రెచ్చిపోతున్న ఇసుకాసురుడు వెంకటేశ్వర్లు రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక తరలిస్తూ ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నాడు. అంతేకాదు, అతని మాటలు వినని వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ వారు చేపట్టిన ప్రతి పనిలో అడ్డుపడుతూ పొట్టగొడుతున్నాడు. పోలీస్, రెవెన్యూ అధికార యంత్రాంగం లంచాల కోసమో, పోస్టింగుల కోసమో అతని అడుగులకు మడుగులు వత్తకుండా బలగాని వెంకటేశ్వర్లు ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కొత్తపట్నం గ్రామ ప్రజలు కోరుతున్నారు. అది కొత్తపట్నం మండలం, కొత్తపట్నం గ్రామం, రెడ్డిపాలెం అండి. కొత్తపట్నం మండలంలో ఎక్కడ పెట్టినా సరే అక్రమాలు, అన్యాయాలే ఎదురు చూస్తున్నాయి. ఎక్కడ చూసినా దేవాలయ భూములు కానీ, తర్వాత వచ్చేసి ప్రభుత్వ భూములు కానీ, అన్నిటి నుంచి అక్రమ ఇసుక రవాణా దాదాపు స్టార్ట్ అయిపోయింది. వందల టిప్పర్లు కొత్తపట్నం నుంచి ఒంగోలుకి తరలిస్తూ ఉన్నారు. ఏందని అడుగుతుంటే అడిగిన వాళ్ళకి సమాధానం కూడా చెప్పడం లేదు. తను కొత్తపట్నం మండలానికి ఒక షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న బలగాని వెంకటేశ్వరరావు, అతను నా ఇష్టం అడిగేది ఎవర్రా అన్న సామెతలో తన ఇష్టం వచ్చినట్లుగా అతనిదే రాజ్యం అయిపోయినట్లు, అతనిదే మొత్తం కొత్తపట్నం మండలం అతనిది అయిపోయినట్లు, అతని ఇష్టం వచ్చినట్టు ఈత మొక్కల నుంచి 10 టిప్పర్లు, కొత్తపట్నం నుంచి 10 టిప్పర్లు, ఎటు చూసినా ఇసుక టిప్పర్లు తప్పితే మరి ఏం కనపట్టలేదు. టిప్పర్లు తిరుగుతున్నందువలన కొత్తపట్నంలో గ్రామస్తులు ఒక టిప్పర్ను పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే అది ఒకరోజు మాత్రమే స్టేషన్ దగ్గర ఉంది. రెండో రోజు సాయంత్రం అర్ధరాత్రి 12 గంటలకే మాయమైపోయింది. మరి ఆ టిప్పరు ఎట్లా వెళ్ళింది, ఆ టిప్పర్కి ఏమేమి పేపర్లు ఉన్నాయి, ఏమున్నాయనేది మాత్రం గ్రామస్తులకు కూడా తెలియటం లేదు. దాని గురించి న్యూస్లో కానీ, మీడియాలో కానీ, పేపర్లో కానీ వచ్చినా కూడా దాని గురించి ఎటువంటి దాఖలాలు లేవు. ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారులు చెప్పినా కూడా ఏమీ వాళ్ళకి వినపడినట్టు, కనపడినట్టు, చూసి చూడనట్టుగానే వ్యవహారం జరుగుతూ ఉంది. దీన్ని ప్రజలు మాత్రం గమనిస్తున్నారు. ప్రజలు పట్టుకున్న టిప్పర్లకు కూడా ఎటువంటి బాధ్యత లేదు. గత నెల 2వ తేదీ మాకు సంబంధించిన టిప్పర్ను పట్టుకొచ్చి మాత్రం స్టేషన్ దగ్గర పెట్టి అన్ని బిల్లులు ఉన్నా కూడా కేసు కట్టారు. మరి ఆ టిప్పర్కి ఎందుకు కట్టట్లేదని మేము అడిగితే దానికి ఎటువంటి సమాధానం లేదు. మళ్ళీ గ్రామస్తులతో కలిపి ఈరోజు రాత్రి 12 గంటల టైంలో మేము మరలా రాజగోపాల స్వామి దేవస్థానానికి సంబంధించిన దేవాలయ భూముల్లో ఇసుకెత్తుతుంటే టిప్పర్ను తీసుకొచ్చి, బలగాని వెంకటేశ్వరరావుకు సంబంధించిన టిప్పర్ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టడం జరిగింది. మరి మన ఎస్ఐ గారు పట్టించుకొని ఈ టిప్పర్ మీద కేసు కడతాడా, మరి కట్టడా, అది కూడా రాత్రికి రాత్రి మాయమవుతుందో వేచి చూడాల్సిందే. అడుగడుగున ఇబ్బంది పెడుతున్నారు. అడుగడుగున నన్ను ఇబ్బంది పెడతానే ఉన్నారు. ఎందుకో మరి నాకైతే తెలియడం లేదు. నాకు జేసీపీలు, ట్రాక్టర్లు ఉన్నాయి. నన్ను కూడా ఎటువంటి పని, కనీసం పొలంలోకి వెళ్ళి పని చేసుకునే పరిస్థితి కూడా చేయనట్లేదు. ఎరువు ఎత్తాలన్నా ఇబ్బంది పెడుతున్నారు, చెత్త ఎత్తాలన్నా ఇబ్బంది పెడుతున్నారు. కనీసం ఏ పని చేయనీయకుండా అడుగడుగున ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు. దీనికి కొత్తపట్నం షాడో ఎమ్మెల్యే బలగాని వెంకటేశ్వరరావే కారణం అండి. దయచేసి దీన్ని గుర్తుంచుకోవాలి ప్రజలందరూ.